ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పోస్ట్ ఆఫీస్లో జాబ్స్ పడ్డాయి కదా. సో జీడిఎస్ జాబ్స్, డ్రామినెట్ డక్ జాబ్స్ అంటాం కదా. సో యూజర్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ లాస్ట్ డేట్ ఫస్ట్ డేట్ చూసుకోండి. అండ్ అప్లికేషన్ సబ్మిషన్ కూడా ఇక్కడ లాస్ట్ డేట్ ఫస్ట్ డేట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ కరెక్షన్ విండో కరెక్షన్ విండో కూడా ఈసారి ఉంది, చూసుకోండి. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ వచ్చింది మొబైల్కి. సో అది ఓపెన్ చేసేసుకోండి, ముందు పెట్టుకోండి. ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ ఆర్ అప్లై అని కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. సో క్లియర్గా నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు వెబ్సైట్ అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. నిన్న మనకు కొంచెం వెబ్సైట్ అయితే డిస్టర్బెన్స్ ఉండే. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇంతవరకు ఏమన్నా క్యాండిడేట్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం కండిషన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో 5 అన్సక్సెస్ఫుల్ లాగిన్ అటెంప్ట్స్ అయితే కనుక ఇక్కడ మనకు లాక్ అయిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా మీ యొక్క పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి ప్రొసీడ్ టు లాగిన్ మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ అని కొట్టేసి మీరు పాస్వర్డ్ పొందండి అని చెప్తున్నారు. సో ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్, ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంట్రీ చేసేయండి, పాస్వర్డ్ ఎంట్రీ చేసేయండి వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది. ఫర్గెట్ పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసేసుకొని పాస్వర్డ్ అయితే పొందండి. ఓకే, సో ఈ డీటెయిల్స్ అని ఎంట్రీ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. అయితే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళైతే కనుక ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ టు అప్లై అని కనబడుతుంది, మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి, ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేయండి. రెండింటికి ఓటీపీలు వస్తాయి, దీనిలో బ్యాలెన్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఓటీపీలు ఎంట్రీ చేసేసి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలో గతంలో వీడియో చేయడం అయితే జరిగింది. లాస్ట్ వీడియోలో దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను లాగిన్ ఇవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా, చూడండి. సో ఫ్రెండ్స్, లాగిన్ అయ్యగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో లాగిన్ చేసే ముందు ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ అయ్యండి. ఓకే, సో ఇట్లా ఎంట్రీ చేసేసి ఇక్కడ వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మీకు మొత్తానికి అయితే హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో మీకు డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇవన్నిటి గురించి కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఫటాఫట్ ఆలస్యం లేకుండా అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేద్దాం. సో నెక్స్ట్ ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లై ఫర్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని కనబడుతుంది కదా, సెలెక్ట్ నోటిఫికేషన్ అని పెట్టుకోండి. సో ఇక్కడ నోటిఫికేషన్ లిస్టు ఇప్పుడు కొత్త వెబ్సైట్ కాబట్టి ఫస్ట్ ఇదే కనబడుతుంది. ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ ఇయర్లలో ఇక్కడ అన్నీ కనబడుతూ ఉంటాయి, లేటెస్ట్ నోటిఫికేషన్స్. ఇక్కడ నుంచి ఇదే వెబ్సైట్. ఓకేనా, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డోంట్ వరీ. ఓకే, సో డిస్క్రిప్షన్ నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసి ఇట్లా ప్రాసెస్ అయితే చేసుకోండి. సో దీని మీద అయితే మనం సెలెక్షన్ చేసి జరుగుతుంది. ఇక్కడ కొంచెం పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇందాక బేసిక్ డీటెయిల్స్ ఏదైతే మనం పేరు కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫస్ట్ యూజర్ రిజిస్ట్రేషన్లో ఇచ్చామో అవి ఇక్కడ మనం సింపుల్గా చూడొచ్చు. సో కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. అట్లనే కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు క్లిక్ హియర్ టు అప్డేట్ ద రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. సో ఎవరైతే ప్రాబ్లం చేసుకున్నారో, పేరు కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ, తండ్రి పేరు కానీ, సో దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, జెండరు ఇవి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ మాత్రం ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదండి. సో ఈ విధంగా కూడా కొంచెం బేసిక్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకునే ఫెసిలిటీ వెంటనే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో కావాలంటే ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ డీటెయిల్స్ అని ఆప్షన్ కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఒక్కటైతే ఫాస్ట్గానైతే ఇవ్వడం అయితే జరిగింది. సో కింద మీకు పెళ్ళి అయిందా కాలేదా అని ఇక్కడ అడుగుతుంది. సో అయితే అయింది, లేకపోతే మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ అని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అంటే కనుక వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లము పర్సంటేజ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నో అని పెట్టుకున్నా కాబట్టి ఇక్కడ ఏం డీటెయిల్స్ అయితే అడుగుతలేదు. సో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ప్రజెంట్ మీరు ఏమైనా ఎంప్లాయ్ అని అడుగుతారు, నేను ఆల్రెడీ ఫిల్అప్ చేశాను. సో నో అని పెట్టుకున్నా కాబట్టి ఏం డీటెయిల్స్ అయితే అడగట్లేదు. ఓకే, సో జాబ్ ఉంటే మనం ఎస్ఏ ఎందుకు పెట్టుకుంటాము అంటే అది ఎందుకు అప్లై చేస్తాం, రైట్. తర్వాత ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి అడ్రస్ డీటెయిల్స్. సో మీ యొక్క ప్రజెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి, అడ్రస్ డీటెయిల్స్ మొత్తం కూడా. సో మీ పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క సిటీ, స్టేట్, డిస్టిక్ ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. అయినా కూడా మీ ఈ అడ్రస్ బాక్స్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత ఈ ప్రజెంట్ డీటెయిల్స్, పర్మనెంట్ డీటెయిల్స్ రెండు సేమ్ ఉంటే కనుక ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి. దీనికి టిక్ మార్క్ చేసేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ ఇటు ఆటోమేటిక్గా ఇటు ఫిల్అప్ అయిపోతాయి. ఓకే, సో కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఆల్రెడీ ఇది సేవ్ చేసినా కాబట్టి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద కనబడుతుంది.
నెక్స్ట్ మీదకి వచ్చేసేయండి. ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏ స్టేట్ నుంచి చదివారు అనేది మీ స్టేట్ అయితే సెలెక్షన్ చేసుకోండి. ఎస్ఎస్సి ఏ స్టేట్ నుంచి చదివారు అనేది, తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది అది చూజ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2022 అనేది నేను సెలెక్షన్ చేసుకుంటే కనుక ఇక్కడ బోర్డ్స్ అయితే కనబడతాయండి, చూసారా? ఓకే, సో 2012 వాళ్ళకైతే కొన్ని బోర్డ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో రీసెంట్గా అప్లికేషన్ ఎస్ఎస్సి చదివిన వాళ్ళకైతే మొత్తం కనబడుతున్నాయి. అంటే అది వెబ్సైట్ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. సో ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. ఇక్కడ చూడండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ ఫర్ హెచ్హెచ్ విత్ ఆన్లైన్ లాంగ్వేజా, లేకపోతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ గ్రేడ్సా, ఓకే, పాయింట్స్ అనేసి మీరు కరెక్ట్గా సెలెక్షన్ చేసుకోవాలి, ఏం కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ గ్రేడ్ పాయింట్స్ 2015 to 24 వరకు అయితే ఉన్నాయి. సో ఇది నేను సెలెక్షన్ చేసుకున్నా. 2022లో ఈ అమ్మాయి పాస్ అయింది కాబట్టి ఇక్కడ ఎస్ఎస్సి మెమో నెంబర్ అని అడుగుతుంది. సో ఎస్ఎస్సి మెమో నెంబర్ అయినా పర్లేదు, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అయినా పర్లేదండి. ఇక్కడ ఎంటర్ ఎనీవన్ ద ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్, రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబర్ ఏదైనా ఎంటర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ విధంగా సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిజల్ట్ టైప్ అండి. ఇక్కడ రిజల్ట్ టైప్లో నేను కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నా. సో ఇక్కడ రిజల్ట్ టైప్ అని ఉంది కదా, ఈ రిజల్ట్ టైప్లో మీకు గ్రేడ్ బేస్డా పాయింటా అనేది సెలెక్షన్ చేసుకోండి. సో గ్రేడ్ బేస్డ్ అంటే A1, A2, B1, B2, C1 ఇట్లా వచ్చిన వాళ్ళు గ్రేడ్ సెలెక్షన్ చేసుకోండి. కొందరికి మార్క్స్ ఉంటాయి, ఓల్డ్ ఇయర్ సెలెక్షన్ చేసుకున్న వాళ్ళకి మార్క్స్ వస్తాయి. ఇక్కడ మార్క్స్ అంటే మార్క్స్ కూడా ఎంటర్ చేయాలంటే పర్సంటేజ్ కింద. ఓకే, పాయింట్స్ అంటే ఇక్కడ 9, 8, 10/10 ఉంటుంది కదా వాళ్ళనమాట. సో ఈ అమ్మాయి పాయింట్ కాబట్టి, సో CGPA కాబట్టి పాయింట్స్ అని సెలెక్షన్ చేసుకున్నా. కొంచెం పైకి స్క్రోల్ చేసిన, ఇక్కడ థర్డ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో ఎంత వచ్చినాయి అనేది ఇక్కడ నేను సెలెక్షన్ చేసుకుంటున్నా. అండ్ అంతేకాకుండా ఇక్కడ సబ్జెక్ట్ లాంగ్వేజ్, సో సబ్జెక్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. ఇక్కడ తెలంగాణ స్టేట్లో తెలుగు ఉంది కాబట్టి సో నేను తెలుగులో సెలెక్షన్ చేసుకున్నా. తర్వాత మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చినాయి సెలెక్షన్ చేసుకోండి. మీ ఎస్ఎస్సి మేము ముందు పెట్టుకుంటే ఇవన్నీ ఫాస్ట్గా ఎంటర్ చేయడానికి వస్తుంది. ఇట్లా సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ ఎన్ని వచ్చినాయి అనేది ఇట్లా సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, సో హిందీ కదా, తెలంగాణలో అయితే సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంది. అదర్ స్టేట్లు ఇట్లా ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే వేరే స్టేట్స్లో ఏ లాంగ్వేజ్ ఉందో సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ ఏమున్నాయో అవి కరెక్ట్గా చూజ్ చేసుకొని వాటికి సంబంధించిన గ్రేడ్ పాయింట్స్ అనేది కరెక్ట్గా ఎంట్రీ చేసుకోండి. ఓకే, ఎంట్రీ చేసుకొని ఇక్కడ మీకు ఒక CGPA కనుక ఉంటే మీ CGPA ఎంత వచ్చింది అనేది ఈ విధంగా ఎంట్రీ చేసేసేయండి. ఎంట్రీ చేసేసి పైకి స్క్రోల్ చేయండి. ఓకే, ఇక్కడ హ్యావ్ యూ స్టడీడ్ ఎనీ అడిషనల్ లాంగ్వేజ్ ఉన్నాయి. సో అడిషనల్ లాంగ్వేజ్ ఏమున్నది, ఏం లేదు కదా, ఓన్లీ ఎస్ఎస్సిలో ఉన్నటువంటి 6 సబ్జెక్టులు లేదా 5 సబ్జెక్టులు ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ నో అని పెట్టేసుకొని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్. ఓకే, సో ఏ పోస్ట్కి మీరు అంటే ఏ సర్కిల్కి అప్లై చేస్తారనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. స్టేట్స్కి మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మీరు వెళ్తారా చేస్తారా అనేది ఆలోచించుకొని ఈ స్టడీ సర్కిల్ అనేది మీరు అప్లికేషన్ అంటే జాబ్ చేసే సర్కిల్ అనేది సెలెక్షన్ చేసుకోండి. నేను తెలంగాణ వాడిని కాబట్టి తెలంగాణలోనే స్టేట్ అనేది సెలెక్షన్ చేసుకున్నా. అదర్ స్టేట్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో గతంలో 2 పిల్లలకు 3 పిల్లలకు నేను అప్లికేషన్ చేసిన, వేరే మహారాష్ట్ర ఒకరికి, గుజరాత్ ఒకరికి పెట్టినా అక్కడ జాబ్స్ వచ్చినాయి, చేసుకుంటున్నారు. సో కేటగిరీ సంబంధించిన పిల్లలు కాబట్టి వచ్చేసినాయి. ఓకే, సో ఇక్కడ నేను తెలంగాణ సర్కిల్ సెలెక్షన్ చేసుకుంటే తెలంగాణ సర్కిల్కి సంబంధించిన అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి అప్లికేషన్ చేద్దామని అనుకుంటున్నా, ఉమ్మడి కరీంనగర్ డిస్ట్రిక్ట్కి. సో సెలెక్షన్ చేసుకుంటే కనుక ఇక్కడ మీకు వేకెంట్ పోస్ట్స్ విల్ బి డిస్ప్లేడ్ బేస్డ్ ఆన్ యువర్ జెండర్, కమ్యూనిటీ, లాంగ్వేజ్, స్టడీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. సో ఈ ఏదైతే మీ క్యాస్ట్ ఉంటుందో లేకపోతే మీ లాంగ్వేజ్ స్టడీకి సంబంధించింది ఉంటుందో, హ్యాండిక్యాప్డ్ కోటాకి సంబంధించింది ఉంటుందో, ఇట్లా మీ జెండర్కి సంబంధించింది ఉంటుందో, క్యాస్ట్కి సంబంధించి ఇట్లా దాన్ని బట్టి మాత్రమే మీకు ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ అయితే కనబడతాయండి. సో కొందరికి నాకు ఇన్ని కనబడ్డాయి, నీకు అన్ని కనబడ్డాయి అనేది మాత్రం ఒకరితో పోల్చుకోకూడదు. సో ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఇక్కడ పోస్ట్ అని కనబడుతుంది. దీని మీద క్లిక్ చేస్తే కనుక మీ యొక్క ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్కి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మీరు చూడగలుగుతారు. ఓకే, సో ఇదిగోండి ఈ విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎన్ని ఉన్నాయి, లేకపోతే మీరు అప్లికేషన్ చేసేటటువంటి
ఏదైతే సర్కిల్ ఉందో దానికి ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని అందులో బీపీఎం ఉన్నాడా, బీపీఎం ఉందా వేకెన్సీ, అండ్ డక్ సేవక్ ఉందా, ఏ బీపీఎం ఉందా అనేది మీరు చూజ్ చేసుకోండి అండి. ఇక్కడ ఏరియా వైజ్గా కూడా మీకు ఉన్నాయి. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటే మీకు కనిపిస్తాయండి. సో చాలామంది అడుగుతున్నారు, ఇక్కడ పర్టికులర్ ఏదైతే ఇక్కడ డివిజన్ మనం సెలెక్షన్ చేసుకుంటామో ఈ సర్కిల్లో స్టేట్ సెలెక్షన్ చేసుకున్నాక కరీంనగర్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ సెలెక్షన్ చేసుకున్నాక ఇందులో డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకుంటే ఆ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చాలామందికి అర్థం అవ్వట్లేదు అని అంటున్నారు. సో ఇప్పుడు మనం చెప్పిన విధంగా ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకుంటే దానికి సంబంధించిన ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ అంటే ఎక్సెల్ ఫైల్లో ఈ విధంగా. సో ఇట్లా కనిపించి దాని ప్రకారంగానైతే మీరు పెట్టుకోండి. సో ఫస్ట్ నేను శాలరీ ఎక్కువ ఉన్నది పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్, ఇది సెకండ్. సో ఎక్కువ దూరమైనా పర్లేదండి, నేను చేద్దామని నేను అనుకుంటున్నా. కాబట్టి నా ఎలిజిబిలిటీ నాకు సరిపోతుందని నేను అనుకుంటున్నా కాబట్టి ఇట్లా సెలెక్షన్ చేసుకున్నా. సో తర్వాత ఏబీపీఎం సెలెక్షన్ చేసుకుందామని అనుకుంటున్నా. సో ఏబీపీఎం ఎక్కడైతే ఉన్నారో ఏబీపీఎంకి సంబంధించిన అన్ని సెలెక్షన్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇట్లా మీరు ఎట్లా అనుకుంటారు అనేది వరుసగా సెలెక్షన్ చేసుకోండి, ఓకేనా. సో వరుసగా సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఏబీపీఎం అయిపోయిందంటే తర్వాత డక్ సేవక్ ఉంది. సో డక్ సేవకు సంబంధించి కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ ఇక్కడ నెక్స్ట్ పేజ్ కూడా ఉంది నాకు. సో నెక్స్ట్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ 19 రకాలుగానైతే కనిపిస్తున్నాయి అఫ్కోర్స్. సో ఇట్లా నేను అన్నింటినీ వరుసగా సెలెక్షన్ చేసుకుంటున్నా, నో ప్రాబ్లం. సో ఎక్కడ వచ్చినా నేను పోతా అనే కాన్ఫిడెంట్ నాకు ఉంది కాబట్టి, ఈ అమ్మాయికి ఉంది కాబట్టి ఓకే. సో అన్నీ సెలెక్షన్ చేయమంటుంది. యాక్చువల్గా ఫస్ట్ ఎక్కువ శాలరీ ఉన్న బీపీఎం ఏదైతే ఉందో అది పెట్టమంటున్నారో, కాకపోతే మన కోసం నేను తర్వాత ఎడిట్ చేస్తాను ఈ అమ్మాయికి, ఓకే. సో ఎడిట్ ఆప్షన్ కూడా ఈసారి ఇవ్వడం అనేది జరిగింది, మర్చిపోకండి. అఫ్కోర్స్ ఏమేమి ఇస్తారో తెలీదు. సో ఏదైతే మీరు ఇక్కడ లిస్ట్ పెడుతున్నారో ఇక్కడ ఆ ప్రిఫరెన్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుందండి వరుసగా. ఇక ఫస్ట్ ఇది పెట్టుకున్నారు, సెకండ్ ఇది పెట్టుకున్నారు, థర్డ్ ఇది, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా అని 2 పేజీలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా మీరు పెట్టుకునే అన్ని వరుస కనబడతాయి. మీరు ఓకే అంటే కనుక ఇదిగోండి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇంత క్లియర్గా ఎవరు చెప్పరండి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఫోటో అడుగుతుంది అండ్ సిగ్నేచర్ అడుగుతుంది. సో ఫోటో ఆల్రెడీ స్కాన్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే అంటే రెడీగా పెట్టుకోవాలి. సో ఇది ఈ విధంగా నేను ఫోటోని అయితే రెడీగా పెట్టుకున్నా. సో ఫోటో సైజ్ షుడ్ బి మ్యాక్సిమం 100 KB అంటుంది. సో మ్యాక్సిమం 100 KB మనకు ఫోటో ఉండాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి, సో ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఎంట్రీ చేసేసిన. ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ప్రీవ్యూ మీద క్లిక్ చేస్తున్నా. సో ప్రీవ్యూకి అయితే వెళ్ళిపోతుంది. 1-2 సార్లు ప్రీవ్యూ అంతా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఓకే ఉంటే మాత్రం ఇట్లా ఇక్కడ అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎడిట్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఉంది. సబ్మిట్ కావాలంటే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ కొట్టేసేయండి. ఇక్కడ మళ్ళీ ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. ఓకే ఉంటే ఎస్ఆ సబ్మిట్ కొట్టమంటారా, ఎస్ సబ్మిట్. సో సబ్మిట్ అయితే అయిపోయింది. ఈ విధంగా అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని కూడా రావడం అయితే జరిగింది. అప్లికేషన్ పీడిఎఫ్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ, యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ మై అప్లికేషన్. సో మై అప్లికేషన్ నుంచి వెళ్ళి మళ్ళీ ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది, ఓకే. సో ఇది ఈ విధంగా మొత్తానికైతే మనము పోస్టల్ జాబ్స్కి అప్లికేషన్ చేసే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఓకే. మరి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ హోమ్ పేజ్కి వెళ్ళండి. సో ఒకసారి మీరు ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా, ఈ డాష్ బోర్డ్కి వెళ్ళండి. ఇక్కడ డాష్ బోర్డు, సో డాష్ బోర్డ్లో ఇక్కడ మై అప్లికేషన్ ఉంది కదా, మై అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు పీడిఎఫ్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది, ఓకే. హ్యాపీగా ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. వీడియో నచ్చిందా? ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అంతకన్నా మర్చిపోకండి, ఓకేనా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.